a beautiful girl, da. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా. ఇలాంటి బర్త్డే వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు విఎన్ ఎడిటర్ యాప్ కావాలి. సో మీ దగ్గర విఎన్ యాప్ ఉంటే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రీగానే అవైలబుల్లో ఉంటుంది. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేసుకోవాలంటే, మీకు టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో జస్ట్ మీ దగ్గర ఉన్న ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి, చాలు. వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే, టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి మనం. దానికోసం పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేసుకోవాలి, క్యూఆర్ కోడ్ ఇమేజ్ని. అండ్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఓపెన్ చేశాక టెంప్లెట్ మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేశాక యూస్ టెంప్లెట్ అని ఆప్షన్ వస్తుంది. టెంప్లెట్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ టెంప్లెట్లో మనకు ఆడియో అనేది రాదు. ఆడియోని మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడైతే యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు. అండ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ 10 ఫొటోస్ కావాలి మీకు. 10 ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ 10 ఫొటోస్ లేకపోతే ఒక 2 ఫొటోస్ని మీరు డబుల్ టైం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 6 ఫొటోస్ ఉన్నా సరిపోతుంది. లేదా మీ దగ్గర 10 ఫొటోస్ ఉంటే 10 ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా ఇందులో మనకు ఆడియో అనేది రాలేదు ఇంకా. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, ఈ వీడియోని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ హెచ్డి 60 FPS రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇందులో మనం సాంగ్ ఇంకా యాడ్ చేయలేదు. సాంగ్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వీడియోని ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత, అండ్ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనకు విఎన్ హోమ్ పేజ్లో ఈ విధంగా వచ్చేసేయాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ వీడియో మనకు ఈ విధంగా వస్తుంది. ఇందులో ఆడియో మనకి ఇంకా రాలేదు. లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలి. అండ్ డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు ప్రివ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు విఎన్ కోడ్ క్యూఆర్ కోడ్ అన్నాను కదా, క్యూఆర్ కోడ్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. క్యూఆర్ కోడ్ నెంబర్ వచ్చేసి 80. ఓకే, క్యూఆర్ కోడ్ నెంబర్ 80 అండ్ ప్రివ్యూ వీడియో రెండింటిని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసేయాలి. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ విధంగా మనకు ఆడియో వస్తుంది. ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసేయాలి. అయితే మనకి ఇక్కడ వీడియో మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది, చూడండి. ఈ విధంగా వీడియో క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఫుల్ హెచ్డి 60 FPS అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సింపుల్. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి బర్త్డే వీడియో మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే.